దేవుడి గుళ్ళో ఉండి పడగొట్టప్పుడు ఎత్తుకుపోయాడు బాబుడు. అవునండి, నేను అందరి దగ్గర దొబ్బెత్తి నా దగ్గర దొబ్బేసేవాడండి. అండ్ స్టేయింగ్ అక్కడ బోర్డు అక్కడ దించేస్తుంది కింద. పైనుంచి పుష్పాల జీప్ ఉంటుంది కదా, పైనుంచి అది కిందకు వస్తుంది. కింద వాళ్ళని పికప్ చేసుకుని ఘాట్ రోడ్ లో పైకి తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. అండ్ శ్రీరాక బ్యాంబో రిసార్ట్స్ అవి. అండ్ పాపికొండలన్నీ కూడా క్లోజ్ చేసుకుని రిటర్న్ అవుతుంది బోట్ కూడా. లెఫ్ట్ లో రైట్ మొత్తం హడావుడి. ఇటు మీదుగా 90 కిలోమీటర్లు వెళ్తే కనుక రాజమండ్రి సిటీ కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. బట్ మన బోట్ అంత దూరం వెళ్దామా? 2 రోజులు పట్టుద్దండి. అలాగే 40 కిలోమీటర్లు వెళ్తే 40 km వెళ్తే కనుక పోలవరం డ్యామ్ కూడా మనం చేరుకోవచ్చు. వెళ్ళదు మేడం అంత దూరం వెళ్ళదు మంది. అండ్ అలాగే ఎక్కడ చూస్తే కనుక ఇందాక ఫ్రంట్ ఆ విలేజ్ ఫ్రంట్ ఒక సింగిల్ గా బిల్డింగ్ కనిపించింది. కొంచెం ఫ్రంట్ వెళ్తే కనిపిస్తుంది. అండ్ మీ అందరికీ కూడా మన్నే టైగర్ తెలుసా? మాట్లాడే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఒక్క మొక్క అర్థం కాలేదు. మొత్తం కలిపేసా. చెప్పండి. అందరికి తోటల సంస్థలు కొత్త సంస్థ దొరికి తోటల సంస్థ తర్వాత వచ్చే సంక్రాంతి దోచి పదుగా ఈ పంటలన్నీ బాగా చేసుకొని కుటుంబంతో కొత్త మన్యం టైగర్ అంటే టైగర్ ని చూసి పులి అన్నారు. మన్యం పులి కాదండి, మన్యం టైగర్ అంటే వీరు రాయొచ్చి. అని మీ అందరికీ కూడా మన్యం టైగర్ అంటే అల్లూరి సీతారామరాజు గారమ్మ. మనందరి కోసం స్వాతంత్ర పోరాటం ఆయన ఆ విలేజ్ స్టార్ట్ చేశారు. ఆయన ఇక్కడ నివసించేటప్పుడు ఆయన నిర్ణయించిన నాకు ఎప్పుడు కనిపిస్తుంది. ఆగంటారు